దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ బలపరచబడుతూ స్థిరపరచబడుతూ ఈ నిత్యజీవ ప్రయాణంలో దినదినం మనం ఒక్కో మెట్టు ఎక్కుతూ అభివృద్ధి చెందుతున్నాం. సో ఈ అభివృద్ధి పదంలో ముందుకెళుతూ ఉండగా దుష్టుడు రకరకాల బీజాలు, విష బీజాలు నాటాలని ప్రయత్నిస్తాడు. ఆ విష బీజాల బారిన పడకుండా ఎవరు తప్పించుకుంటారో వారు సత్యంలో ఎదుగుతారు, వారు విశ్వాసంలో ఎదుగుతారు. విష బీజాలు అనేవి మనసులో నాటబడేవి. చూడండి, పౌలు గారు పరిచర్య ప్రారంభించినప్పుడు చాలామంది ఆ పరిచర్యకు ఆకర్షింపబడ్డారు, వాక్యానికి ఆకర్షింపబడ్డారు, ప్రభువుని అంగీకరించారు, దేవుడున్నాడని నమ్మారు, ఆయన మేలు చేస్తాడని నమ్మారు, పాపక్షమాపణ కోసం క్రీస్తుని లోకానికి పంపించాడని నమ్మారు, ఆయన ద్వారా రక్షణ పొందాలని నమ్మారు. అంత బాగానే ఉంది. కానీ కొంతకాలం గడిచేసరికి కొందరిలో దుష్టుడు విష బీజాలు నాటేశాడు. విష బీజాలు. విశ్వాసం అనేది మంచి బీజం. విశ్వాసం అనేది కూడా హృదయంలో నాటబడే ఒక బీజమే, ఒక విత్తనం. అది విన్నప్పుడు పాజిటివ్ దృక్పథం, పాజిటివ్ సంకేతాలు వచ్చి నేను ప్రభువును విశ్వసించాలి, ప్రభు ద్వారా రక్షణ పొందాలి, నరకాన్ని తప్పించుకోవాలి, నిత్యజీవాన్ని సొంతం చేసుకోవాలి, ఆయన లోకరక్షకుడు, ఆయన ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి వద్దకు చేరలేరు. ఇవన్నీ కూడా పాజిటివ్ దృక్పథంతో తీసుకుంటాం. అది బీజంగా నాటబడుతుంది లోపల. కొన్నాళ్ళు గడిచేసరికి ఎవరో వస్తారు, మీలో ఉన్న విశ్వాసాన్ని చెరపగూరి, మీలో ఉన్న ఆ పాజిటివ్ దృక్పథాన్ని చెరపగూరి, మీరు ఏ పునాది మీద అయితే నిలబడ్డారో ఆ పునాదిలో నుండి మిమ్మల్ని తప్పించాలని ఏదో ఒక అగ్నిబాణం, విషపు బీజం మీ హృదయంలో నాటడానికి చల్లుతూ ప్రయత్నిస్తూ ఉంటారు. కొందరు దానికి పడిపోతారు, కొందరు దానికి ఏమవుతారు, పడిపోతారు. పడిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే వారి విశ్వాసం అనే ఓడ బద్దలైపోద్ది. ఇది నిజం. వారి విశ్వాసం అనే వాడేమైపోద్ది, బద్దలైపోద్ది. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు. చాలా చక్కగా పరిచర్యలు ఎదిగేవాడు, చాలా చక్కగా వాడబడేవాడు, చాలా చక్కగా జ్ఞానం నేర్చుకునేవాడు, క్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు. మైక్లోకి సౌండ్ వచ్చేస్తుంది చూడు. క్రీస్తును రక్షకుడిగా అంగీకరించాడు. అయితే కొన్నాళ్ళు గడిచాయి, ఎక్కడికో వెళ్ళాడు, ఎవరో పరిచయం అయ్యారు. ప్రతిరోజు వాళ్ళు విషబీజాలు నాటడం మొదలుపెట్టారు. ఆ విషబీజాలు లోపల పడి 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 ప్రభువుకు దూరం అయిపోయాడు. ప్రభువుకు దూరం అయిపోయి మరలా కక్కిన దానికి కుక్క తిరిగింది అన్నట్టుగా, కడుగబడిన పంది మరలా బురదలో దొర్లింది అన్నట్టుగా లోకంలో కలిసిపోయాడు. దేవుడు అబద్ధం అనే స్థాయికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువు లేడనే స్థాయికి వెళ్ళిపోయాడు. వాక్యం లేదనే స్థాయికి వెళ్ళిపోయాడు. రక్షణ లేదు, ఏమీ లేదు, చచ్చిపోతే బ్రతుకే లేదనే స్థాయికి వెళ్ళిపోయాడు. సో ఇలాంటి వాళ్ళు మొదట ఆత్మానుసారంగా ప్రారంభిస్తారు, చివరికి శరీరానుసారులుగా మారిపోతారు. మరి ఇలాంటి ప్రక్రియ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, మనం ఏ విశ్వాసాన్ని అయితే అవలంబిస్తున్నామో అందులో ఉన్న సత్యాన్ని ప్రతిదినం రుచి చూస్తూ ముందుకు సాగాలి. యాజ్ ఎ క్రిస్టియన్గా నన్ను ఎప్పటికీ చాలామంది అడుగుతారు, నాకు కామెంట్లు కూడా పెడుతుంటారు, ఎంత పిచ్చిగా యేసుప్రభుని ప్రేమిస్తున్నావు ఏంటి బాబు, నువ్వు పుట్టినప్పటి నుంచి క్రైస్తవులైన వాళ్ళు కూడా ఎంతలా ప్రేమించరు యేసుప్రభుని, నువ్వు మధ్యలో యేసుప్రభుని నమ్ముకున్నాడు, నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావు ఏంది యేసుప్రభుని, ఆ పాటలేంది, ఆ ప్రసంగాలు ఏంది, నీకు ఆ పిచ్చి ఏంది యేసుప్రభు అంటే అని నన్ను చాలామంది అడిగారు. నా స్నేహితులు కూడా అడిగారు, అరే విజయ్, నువ్వు మనతో చదువుకున్నంతసేపు నీకు ఇది లేదు కదా, మనందరం కలిసి చదువుకున్నాం కదా, అప్పుడు లేవు కదా, నువ్వు ఇలాగా, నువ్వు ఎంత ఎంత అలా అలా ఎలా తయారైపోయావురా నాయన నువ్వు అంటారు. అప్పుడు నేను అంటాను, నేను ఒక స్టెప్ తీసుకొని ఏదైతే ఒక జ్ఞానాన్ని విన్నానో ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుని అక్కడే ఆగిపోలా. ఒక విద్యార్థి 1వ తరగతి నుంచి పీజీ వరకు ఎలాగైతే క్లాసులు మారుతూ పరిణతి సాధిస్తూ పైకి ఎక్కిపోతాడో, ఈ దేవుని జ్ఞానంలో కూడా మనమే ప్రశ్నలు వేసుకుంటూ, మనమే సమాధానాలు వెతుక్కుంటూ, మనమే దైవ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఆలోచిస్తూ, ఇందులో ఉన్న వాస్తవాలా అవాస్తవాలా, నిజాలా అబద్ధాలా, చరిత్ర లేకపోతే ఎవడో మనిషి కూర్చొని రాసేసినటువంటి అసంకల్పితాలా, ఇవన్నీ మనకి రావాలి. గుడ్డిగా నమ్మమని బైబిల్ ఎప్పుడు ఎవరికి చెప్పలా. యెహోవా ఉత్తముడని ఎలా తెలుసుకోమన్నాడు, రుచి చూచి తెలుసుకోండి అన్నాడు. మీరు గుడ్డిగా నమ్మేయండి, ఎవరైదో చెప్పారు కాబట్టి భయంగా నమ్మేయాల్సిందే, లేకపోతే మీ అమ్మ నాన్న ఫాలో అయ్యారు కాబట్టి మీరు ఫాలో అయిపోవాల్సిందే అని చెప్పలా. నేను అలా ఫాలో అయినోండి కాదు.
సో నాకు ఆ అనుభవ జ్ఞానం ఉంది. నేను ఇంచుమించు ఒక చిన్నప్పటి నుంచి కూడా ఓ 2-3 చూసి వచ్చా. ఆ ఫ్లేవర్ కూడా నాకు తెలుసు. వేరే వేరే ఫ్లేవర్స్ ఎలా ఉంటాయో తెలుసు నాకు. సో అప్పుడు క్రిస్టియానిటీ అనే దాని మీద ప్రత్యేకంగా దృష్టి నిలపడానికి గల ప్రధాన కారణం మనుష్యులు కాదు, వ్యక్తులు కాదు, వ్యక్తుల మాటలు కాదు, కేవలం సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తే మెయిన్ పిల్లర్ ఎవరంటే యేసుక్రీస్తు, పునాది ఎవరంటే యేసుక్రీస్తు, బండ్ ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన మీద నా దృష్టి మొత్తం నిలిపాను నేను ఫస్ట్ నుంచి కూడా. అందుకే యేసుక్రీస్తుని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఈయన నిజంగా రక్షించే క్యారెక్టర్ కలిగిన వాడా కాదా, ఈయనలో రక్షకుడి లక్షణాలు ఉన్నాయా లేదా, ఈయన బోధల వల్ల సమాజం బాగుపడుతుందా పాడవుతుందా, ఈయన బోధలకు అనుకూలంగా కానీ దగ్గరగా కానీ ఎవరైనా ఏనాడైనా బోధించారా. ప్రపంచంలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, పిలువబడుతున్న వాళ్ళు ఉన్నారు. అలా పిలువబడుతున్న వాళ్ళు ఎవరైనా ఈయన దరిదాపుల్లోకి ఏమైనా రాగలిగారా, అలాగే ఈయన చేసిన త్యాగం ఎలాంటిది, ఆ త్యాగాన్నే ఎందుకు నమ్మాలి, ఆ త్యాగంలో రక్షణ ఉందన్నది ఎంతవరకు వాస్తవం, ఎన్ని క్వశ్చన్స్ నాకు రేజ్ అయ్యాయో నాకు మాత్రమే తెలుసు. ఆ క్వశ్చన్స్లో నుండే కొన్ని వందల ప్రసంగాలు పుట్టుకొచ్చాయి. కొన్ని వందల ప్రసంగాలు అంటే ఒక ప్రీచర్గా ఒక క్వశ్చన్ రైజ్ చేసి ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ బైబిల్లో వెతుక్కొని దాన్ని ఒక ప్రసంగంగా చెప్పినటువంటి, సభలుగా చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అజితేంద్రియత్వము జితేంద్రియత్వము అనే ప్రసంగం కావచ్చు, శుద్ధాంతఃకరణ లేని యుద్ధంలో అర్ధాంతర వైఫల్యమా అతిలోక సాఫల్యమా అనే ఒక ప్రసంగం కావచ్చు, తర్వాత ఈ యుద్ధం ఒక సైన్యములకు అధిపతి అయిన దేవుడు చేస్తున్నటువంటి యుద్ధం ఏమిటి అనే ప్రసంగం కావచ్చు. ఇలా ఎన్నో ప్రసంగాలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా ప్రసంగాలు పూర్వం నుండి, అంటే 2010 నుండి 11, 12 అప్పటి నుండి నేటి వరకు చాలా ప్రసంగాలు నేను మాట్లాడినవి ఉన్నాయి. ఆ ప్రసంగాలన్నీ కూడా ప్రశ్నలలో నుండి పుట్టాయి. ఎక్కడి నుంచి పుట్టాయి? ప్రశ్నలలో నుండి పుట్టాయి. అలాగే ఆ ప్రశ్నలలో నుంచి పుడుతున్నప్పుడు ఆ సత్యం నా జిహ్వకు మధురంగా అనిపించడాన్ని బట్టి మరింతగా అది నా హృదయాంతరాల్లోకి చొచ్చుకుపోవడం వల్ల బాగా నాటుకుపోయింది నాలో. సో నేను కదపలేని విశ్వాసాన్ని సొంతం చేసుకున్నాను చాలా తక్కువ కాలంలోనే. కదల్చబడని విశ్వాసానికి నేను దగ్గరయ్యాను. చాలామంది నా విశ్వాసం అనే కోటను కూల్చేయాలని ప్రయత్నాలు చేశారు. అలా ప్రయత్నాలు చేసినప్పుడు వాళ్ళకి ఎదురెళ్ళి పోరాడి రాజమండ్రిలోనే ఒక 2-3 డిబేట్లు చేశాం. ఇంచుమించు 10 ఏళ్ళు అవుతుంది ఒక డిబేట్ పూర్తయి. లోకరక్షకుడు ఎవరనే డిబేట్ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో జరిగింది. 2016 మేబీ, ఐ డోంట్ నో, సరిగా గుర్తులేదు, 17 కానీ 16 కానీ 2016 అనుకుంటా. 16లో జూలై నెలలో, జూలై 23rd మేబీ అనుకుంటాను. రేపు జూలై 23rd వస్తే 10 ఏళ్ళు పూర్తవుతాయి ఆ డిబేట్ జరిగి. అది చాలా సాహసోపేతమైంది. ఇప్పటికీ యూట్యూబ్లో 16 లక్షల మంది ఏమో ఆ 3.5 గంటలు సుదీర్ఘ చర్చా వేదిక, 4 గంటల సుదీర్ఘ చర్చా వేదిక దాదాపు 16 లక్షల మంది వాచ్ చేశారు ఇప్పటికే యూట్యూబ్లో, మన ఛానల్లో. అప్పటికే నా మనసులో ఎంత గాఢంగా క్రీస్తు పట్ల విశ్వాసం, ప్రేమ పెరిగిపోయాయంటే ఆయనను రీప్లేస్ చేయగలిగేవారు ఎవ్వరూ నాకు కనబడలేదు, నాకు దొరకలేదు. అందుకే నేను ఆయన అంతగా ప్రేమించడం జరిగింది, అంతగా ఆయన ఆరాధించడం జరిగింది, అంతగా ఆయన మీద ఆధారపడడం జరిగింది. అదే విషయాన్ని నా దగ్గరకు వచ్చిన పిల్లలకు అందరికీ నేర్పించడం కూడా జరిగింది. నేటికి అదే నేర్పిస్తూ వస్తున్నాను. ఇప్పుడు వీక్గా ఉన్నవాడిని ఎవడైనా కూల్చేయచ్చు, కానీ స్ట్రాంగ్గా ఉన్నవాడిని కూల్చేయడం అంత ఈజీ కాదు. స్ట్రాంగ్గా ఉన్నవాడికి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది, వీక్గా ఉన్నవాడికి ఆన్సర్స్ దొరకవు. అందుకే వాళ్ళు తొందరగా కట్ అయిపోతారు. నాకు తెలిసి చాలామంది అలా కట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది నాకు అత్యంత సన్నిహితులు కూడా కొంతమంది విశ్వాసంలో నుంచి వైదొలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు అత్యంత సన్నిహితులు అంటే నా కుటుంబాలలోని వారు కూడా విశ్వాసంలో నుంచి వైదొలిగిపోయిన వారు ఉన్నారు. ఒకప్పుడు విశ్వాసాన్ని మొదలుపెట్టి తర్వాత మెల్లిమెల్లిగా విషబీజాలు వాళ్ళలో ఎవరో నాటడం వల్ల, వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండడం వల్ల, వాళ్ళలో అగ్నిబాణాలు దుష్టుడు వెయ్యడం వల్ల వాళ్ళు మెల్లిమెల్లిగా విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు.
ఇది జరిగే అవకాశం ఉంది, అందరిలో ఉంది. మనం ఏం చేయలేం. గత 7-8 ఏళ్ల క్రిందట నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు, అప్పటి వరకు విశ్వాసిగా కొనసాగినటువంటి ఆ వ్యక్తి అనతి కాలంలోనే మరలా టర్న్ తీసుకుని క్రిస్టియానిటీని వదిలేశాడు, వేరే మతంలోకి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ కొనసాగుతున్నాడు. నువ్వు ఎందుకు వదిలేసావంటే ఏదో రీజన్ చెప్తాడు, విషబీజం ఏదో నాటబడింది. అలాగా ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని కొనసాగించాలా, మధ్యలో వదిలేయాలా అనేది మనసుకు సంబంధించింది. మనసు చాలా చంచలమైంది. ఎంత చంచలమైందంటే అది ఎప్పుడు ఎలా ఏ విధంగా మారిపోద్దో ఎవరికి తెలియదు. మీకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు, ప్రపంచంలో ఎవరికి తెలియదు. అందుకే బైబిల్ అంటుంది, మీ మనస్సు అనే నడుమును కట్టుకోండి అన్నాడు. ఏమన్నాడు? మీ మనస్సు అనే నడుమును కట్టుకోండి, లేకపోతే దుష్టుడు తిప్పేస్తాడంతే. అలా తిప్పేస్తాడు. అలా తిప్పేసే ప్రయత్నం అపవాది చేస్తాడు. మిమ్మల్ని విశ్వాసంలో నుంచి బయటికి తీసుకెళ్ళిపోవాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో అపవాది, వాడి అనుచరులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు పనిచేస్తాయి. ఒక్క క్రీస్తు మీదకే ఇంతమంది విరోధులు ఎందుకు వస్తారు అంటే అందుకే వస్తారు. రీసెంట్గా కూడా నేను మొన్ననే ఒక మెసేజ్లో మాట్లాడాను. సోషల్ మీడియాలో యేసు ప్రభువుని తిట్టే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. చాలా బూతులు మాడుతున్నారు, కామెంట్లలో చాలా నీచంగా హేయంగా మాడుతున్నారు. నేను వాళ్ళనే సూటిగా అడిగా, మీలో ఎవరికైనా సత్తా, దమ్ము, ధైర్యం ఉంటే ఆయనలాగా ఒక్కరోజు బతికి చూపించండి రా అని అడిగాను. ఒక్కరోజు బతికి చూపించండి ఆయనలాగా. మీ తరం కాదు. ఎందుకు మీ తరం కాదు? ఆయన మీలాంటి వాడైతే మీరు కలిపేసుకుందరు. మీలాంటి వాడు కాడు గనకనే, ప్రత్యేకంగా బ్రతికాడు గనకనే మీరు అసహించుకుంటున్నారు. ఎందుకో తెలుసా? మురికి పట్టిపోయిన చొక్కా ఉన్నోడు బాగా తెల్లగా ఉన్నోడి మీద అసూయపడడం కామన్. అది మన ఒంటి నిండా డీజిల్ మార్కలు ఉన్నాయి, మురికి పట్టేసి ఏడుతున్నాం. అవతలోడు మల్లెపూలాగా తెల్ల చొక్కా వేసి తిరుగుతున్నాడు. ఏడుస్తారు, కామన్గా ఏడుస్తారు, అసూయ వస్తుంది. యేసుప్రభు మీద కూడా అలాంటి అసూయ అనుకోవాలా ఏంటో మరి నాకు అర్థం కావట్లా. అలాంటి అసూయ అనుకోవాలేమో మరి. ఆయనలో పాపం లేదు, పరిశుద్ధుడు, నిర్దోషత్వంతో ఉన్నాడు, నిష్కల్మషత్వంతో ఉన్నాడు. ఏనాడు ఆయన చరిత్రలో పాపం ఏనాడు చేయలేదు. అలాంటి పరిశుద్ధుడైన ప్రభువును దూషించడానికి నోరెలా వస్తుంది? ఎందుకు మీరు అనవసరంగా బ్యాడ్ కామెంట్స్ ఆయన మీద పెడతారు అని అడిగితే, ఆ హేట్ కామెంట్ పెట్టే మత ఉన్మాదులకు సరైన సమాధానం కూడా దొరకదు. ఆయన ఏమైనా సమాజాన్ని పాడు చేసే మాటలు చెప్పాడా, కించపరిచాడా, అవమానపరిచాడా అంటే ఒకే ఒకటి చెప్తారు, మన దేశం వాడు కాదంటారు. అంతే. గట్టిగా మాట్లాడితే ఏమంటారు? ఆయనది మన దేశం కాదంటారు. మూర్ఖులు కాకపోతే దేవుడికి దేశం ఏందిరా నాయన? గాలికి దేశం ఉందా పిచ్చోడా? సూర్యుడికి దేశం ఉందా? అన్ని దేశాలకి సూర్యుడు ఆపాదించబడ్డాడు రా నాయన. అన్ని దేశాలకి సూర్యుడు ఒక్కడే, అన్ని దేశాలకి చంద్రుడు ఒక్కడే. ఏ దేశానికి పరిమితం చంద్రుడు? గాలికి, నక్షత్రాలకి, ఆకాశానికి, వర్షానికి, భూమికి, ప్రకృతిలో దేనికి దేశాల విభజన తెలీదు, దేశాల తారతమ్యం తెలీదు. అలాగే దేవుడికి దేశాలతో పని లేదు. ఎక్కడో చోట గాలిలోంచి దిగినప్పుడు ఎక్కడో చోట ల్యాండ్ అవ్వాలిగా. ఇజ్రాయెల్లో ల్యాండ్ అయ్యాడు. ఒకవేళ ఇండియాలో ల్యాండ్ అయితే నమ్మేవాడు నువ్వు? అప్పుడు ఇండియాలో ల్యాండ్ అయితే మిగిలిన దేశాల్లో నమ్మక్కర్లేదా? ఇప్పుడు ఎక్కడో చోట ల్యాండ్ అవ్వాలా వద్దా? పైనుంచి దిగేటప్పుడు, లేదా మొత్తం దేశం అంతటి మీద పాదం వేయడానికి కుదురుద్దా? దేశం అంతటి మీద పాదం వేయడానికి కుదరదు కదా. ఎక్కడో చోట ల్యాండ్ అవ్వాలి. ఇజ్రాయెల్లో ల్యాండ్ అయ్యాడు ఆయన. అరే మొత్తం మీద మన భూమి మీదే ల్యాండ్ అయ్యాడు కదా అని ఆనందపడవచ్చు కదా. ఎక్కడో చోట మన భూమి మీద ల్యాండ్ అయ్యాడు. ఇంకా కలిపేసుకోవాలనుకుంటే మన ఆసియా ఖండంలోనే ల్యాండ్ అయ్యాడు. 7 ఖండాలు ఉన్నాయి ప్రపంచంలో. 7 ఖండాల్లో మన అనుకోవాలి అని ఇంకా ఆ పిచ్చుంటే మనోడా కాదంటే మరి ఆసియా ఖండంలోనే ల్యాండ్ అయ్యాడు. మన ఖండమే. ఇంకేంది బాధ? అరే దేవుడు రావాలనుకున్నప్పుడు ఏదో ఒక ప్రాంతానికి వచ్చాడు, రావాలి, కుదరాలి, వచ్చాడు. అలాగ అనుకుంటే ఏ దేశం దేవుళ్ళు ఆ దేశానికే పరిమితం అయితే ఇంక మరి నువ్వు పక్క దేశంలో గుడి కట్టకూడదు. పక్క దేశంలో ఇంకా వేరే దేవుడు పనికి రాకుండా పోవాలి. అతను ఎవరో కాకినాడ స్వామీజీ చెప్పినట్టు. ఇది పిచ్చిది, మూఢ విశ్వాసం, ఇది మత ఉన్మాదం ఇది. మన దేశం కానోళ్ళు మనకు వద్దు అంటే ఇది మన దేశానికి కాదు. కానీ ఎగేసుకెళ్ళిపోతాం దీనికోసం. లైన్లు కట్టేస్తారు. కొత్త మోడల్ వచ్చిందంటే ఫోను
అవునా కదా? మొన్న ఐఫోన్ 17 విడుదలైనప్పుడు ఎక్కడి నుంచి అంత దూరం ఉంది లైన్, హైదరాబాద్లో, ముంబైలో, బెంగళూరులో. మన దేశానికి కాదే. మీ తాత ముత్తాతలు ఏం కనిపెట్టలేదు దీన్ని. ఆడెవడో కనిపెట్టాడు, మనం వాడుకుంటున్నాం. ట్రైన్ మనం కనిపెట్టలా, పోస్ట్ ఆఫీస్ కూడా మనం కనిపెట్టలా, బ్యాంకింగ్ వ్యవస్థ మనం కనిపెట్టలా, మీరు పెట్టుకున్న కళ్ళజోడు కూడా మీరు కనిపెట్టలా, మీరు వేసుకునే లిప్స్టిక్లు కూడా మీరు కనిపెట్టలా. మరి ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ బస్సు, ఆ ఇంజిన్లు, ఆటోలు, బైకులు, కార్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఈ మైకులు ఏవి మన ఇండియాలో కనిపెట్టినవి కాదు. పక్క దేశాల్లో ఎవడో కనిపెడితే వాటిని మనం అమ్మయ్యా బల్బు కనిపెట్టావా థామస్ అల్వా ఎడిసన్, ఇచ్చేయి. ఈ కరెంటు దీపాలు, ఈ కిరసనాల దీపాలతో సావలేకపోతున్నాం, బల్బు ఇచ్చేని తెచ్చుకున్నాం మనం. థామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టాడు బల్బు, మన దేశం వాడు కాదు. రైట్ బ్రదర్స్ కనిపెట్టారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఈరోజు తెగ దిగిపోతున్నాయి విమానాలు, మనం ఎక్కుతున్నాం దిగుతున్నాం. మన తాత ముత్తాతలు కనిపెట్టలేదు అవి, రైట్ బ్రదర్స్ కనిపెట్టారు. వాళ్ళు ఎవరో ఏ దేశానికి చెందిన వాళ్ళు, మన దేశస్తులు కాదు వాళ్ళు. గ్రహం బెల్ కనిపెట్టాడు ఫోను, మనం వాడేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ప్రపంచంలో చివరికి మనం రాసే పెన్ను కూడా మన దేశం వాళ్ళు కనిపెట్టింది కాదు, జేబులెట్టు తిరుగుతున్నాం. అవి లేకపోతే ఈరోజు బతుకులేదు కదా. పేపర్ కూడా మనం కనిపెట్టలేదు, పేపర్ కూడా బయట దేశం కూడా కనిపెట్టాడు. ఈరోజు మనం వేసుకుంటున్నటువంటి వస్త్రాల్లో రకరకాల వస్త్రాలు ఉన్నాయి, రకరకాల క్వాలిటీస్ ఉన్నాయి, రకరకాల మెషిన్స్ వచ్చాయి. అన్ని రకాల మెషిన్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినవి కావు, రకరకాల బయట నుంచి తెచ్చుకున్నాం. నేటికి జపాన్ ముందు పోతుంది, చైనా ముందుకు పోతుంది, సింగపూర్ ముందుకు పోతుంది, అమెరికా ముందుకు పోతుంది, రష్యా ముందుకు పోతుంది. ఈరోజు మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడేటువంటి ఆయుధాలు, గన్స్ కావచ్చు, బాంబులు కావచ్చు, మిలిటరీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో వాడుతున్న అత్యాధునిక పరికరాలు కావచ్చు, విదేశాల నుంచే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అక్కడ ఎవడో కనిపెట్టినవి అవి, మనం కనిపెట్టినవి కావు. అలాగని మన దేశంలో ఎవరో ఏం కనిపెట్టలేదా అంటే ఏవో కనిపెట్టే ఉండొచ్చు, వాటిని బయట వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుని ఉండొచ్చు. ఇది ప్రపంచీకరణ. ఏమంటారు దీన్ని? ప్రపంచీకరణ. అందరూ అన్ని పంచుకొని ఎదగడం, అందరూ అన్నిటినీ పంచుకొని ఎదగడం. ఇది మనకు బాగా అర్థమైతే దేవుడికి దేశంతో సంబంధం ఉండదు, దేవుడికి దేశంతో సంబంధం ఉండదు. పక్షులకి వీసాలు, పాస్పోర్ట్లు అవసరం లేదు, ఎక్కడి నుంచో వచ్చేస్తాయి అవి, ఎక్కడి నుంచో వచ్చేస్తాయి. ఆ మంచు గడ్డల్లో ఎక్కువ వాటర్ గడ్డగట్టేసినప్పుడు మంచు ప్రాంతాల్లో, ధ్రువ ప్రాంతాల్లో అక్కడ ఉండలేక మన కొల్లేరు, పులికాటు సరస్సు ఇలాంటి ప్రాంతాలకి కొంగలు వలస వస్తుంటాయి. ఆ కొంగలు ఇక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ వెళ్ళిపోతాయి. వాటికి వీసా అడగడు ఎవడు, పాస్పోర్ట్ అడగడు. నిజమే అది. అంటే పక్షులకు దేశాల తారతమ్యం లేదు, అది ఎక్కడికైనా పోవచ్చు, దాన్ని ఎవడో కాల్చేయడు. నువ్వు బోర్డర్ దాటే వేటని. ఈ బోర్డర్ల పిచ్చి మనకే ఉంది, వాటికి లేదు, ప్రకృతిలో దేనికి లేదు. ఇది తీసుకెళ్ళి దేవుడికి అంటగడతామా మనం? తప్పు కదా. మత ఉన్మాదం అంటారు దాన్ని, మత ఉన్మాదం. అలాగైతే మరి మన దేవుళ్ళను ఇతర దేశాల్లో పూజిస్తుంటే వాళ్ళు గొడవ చేస్తే మనకు బాధగా ఉంటుందా ఉండదా? మన దేవుళ్ళ గుళ్ళు అమెరికాలో, ఇతర దేశాల్లో కట్టారు, అక్కడ మరి వాళ్ళు గొడవ చేస్తే బాధపడరా? సో ఆ మనసు ఉండకూడదు, ఆ మనసు అసలు ఉండకూడదు. ఆ మనసు ఉంది అంటే మళ్ళీ మానవత్వం ఉండదు, మృగతత్వం పెరిగిపోద్ది, జాలి ఉండదు, దయ ఉండదు, మనిషిని మనిషిగా చూడలేం. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక హిందూ కనబడినా, ఒక ముస్లిం కనబడినా, ఏ ఇతర మతానికి చెందిన వ్యక్తులు కనబడినా అన్నదమ్ముల్లాగా ప్రేమించి ఆప్యాయంగా వాళ్ళతో మాట్లాడాలి తప్ప మతాల గోడలు కట్టుకుని వాళ్ళని వేరేగా చూడకూడదు, మతాల గోడలు కట్టుకుని వాళ్ళని ద్వేషించకూడదు, మతాల గోడలు అడ్డు పెట్టుకుని వాళ్ళని అవహేళన చేయకూడదు, వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు. అలా మాట్లాడేవాడు క్రైస్తవ్యంలో ఉన్న, హిందుత్వంలో ఉన్న, ఇస్లాంలో ఉన్న, వేరే ఇతర ఏ మతంలో, సిక్కు మతంలో, జైన మతంలో, బౌద్ధ మతంలో ఉన్నా వాడు మత ఉన్మాదిగా పిలువబడతాడు తప్ప మానవతావాదిగా పిలువబడడు. నీలో మానవత్వమే లేనప్పుడు దైవత్వం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి ఈ భావజాలం దుష్టుడి భావజాలం.
దుష్టుడి భావజాలం. యేసుక్రీస్తు మీద ఎందుకంత ద్వేషం వీళ్ళకి అంటే ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, సాతాను వాళ్ళ హృదయాలను అలా రేపుతున్నాడు అంతే. ఇన్ని సంవత్సరాలుగా నేను బైబిల్ ధ్యానిస్తున్నాను, ఎప్పుడు ఒక్క తప్పు దొరకలేదు నాకు ఆయనలో, ఒక్క తప్పు దొరకదు కూడా. పైపెచ్చి నేను బైబిల్ చదువుతున్న ప్రతిసారి నా తప్పులే బయటకు వస్తుంటాయి. నీకు కూడా ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే చదివి చూడు. నువ్వు ఎన్నిసార్లు చదివినా అద్దంలో నీ ముఖాన్ని చూపించినట్టుగా బైబిల్ నీ ఒరిజినల్ రూపాన్ని చూపిస్తూనే ఉంటుంది. నూతన నిబంధనలో అలాంటి ఒక అద్భుతమైన పరిపూర్ణమైన సర్వసత్యం దాగుంది. ఆ సర్వసత్యం మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. అప్పుడే విశ్వాసం పుడుద్ది. ప్రతి మనిషి జీవితంలో ఒక టైం అంటూ ఉంటుంది. ఆ టైంలో చూడండి, పెళ్ళయిందా, భార్య భర్త కలుస్తారు, సంసార ధర్మాన్ని నిర్వర్తిస్తుంటారు. ఈ టైంకే పిల్లలు పుడతారని ఎవడూ చెప్పలేడు. ఒకరు పెళ్ళైన నెలకే కన్సీవ్ అవ్వచ్చు, ఒకరు 2 నెలలకు అవ్వచ్చు, ఒకరు సంవత్సరానికి అవ్వచ్చు, ఒకరు 10 సంవత్సరాలకు అవ్వచ్చు. అరే నాకు అన్నీ బాగానే ఉన్నాయండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, అన్నీ బాగానే ఉన్నాయన్నారు, నా భర్తకి బాగానే ఉన్నాయి, నా భార్యకి బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, మాకెందుకు పిల్లలు పుట్టలేదండి అని అంటే ఎవడు సమాధానం చెప్పలేడు దానికి. ఆన్సర్ ఉన్నది ఎవరి దగ్గర? ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా కనెక్ట్ అవుతుందో తెలీదు. ఆ నిర్ణయం దైవ నిర్ణయం కనుక అది జరిగినప్పుడు ఖచ్చితంగా లోపల నుంచి బిడ్డ బయటకు వస్తాడు. ఇన్ ద సేమ్ సెన్స్ విశ్వాసం అనేది ఎవరిలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పుడుతుందో ఎవరికి తెలియదు. ఇది పచ్చి నిజం. నిజం ఎవరికి తెలియదు. అసలు మీకు ఆ విషయం చెప్పనా, నేను మారతానని మా అమ్మకు కూడా నమ్మకం లేదు. నిజం, పచ్చి నిజం. మా అమ్మని అడగండి వెళ్ళి, అమ్మ మీ అబ్బాయి మారతాడని ఎప్పుడైనా కళ్ళ కూడా అనుకోలేదు బాబయ్య అంటది. ఇది గ్రౌండ్ రియాలిటీ. మా ఇంట్లో వాళ్ళు ఎవరికి నేను మారతానని అసలు వాళ్ళ ఊహల్లో కూడా ఈ పిక్చర్ లేదు. వాళ్ళ ఊహల్లో వేరే వేరే పిక్చర్లు ఉన్నాయి. నిజంగా చెప్తున్నా, నేను ఇలాగా ఒక సేవకుడిగా మారతానని ఆ వాసన కూడా ఎప్పుడు లేదు మన దగ్గర, ఆ ఆలోచన కూడా ఎప్పుడు లేదు. అందుకే నేను అంటున్నాను, వాళ్ళ ఊహల్లో కూడా నేను ఇలా లేను, వాళ్ళ ఊహల్లో కూడా నేను ఇలా లేను. అలాంటిది ఈరోజు నేను ఇలా ఒక సేవకుడిగా, విశ్వాసిగా అనేకుల్ని విశ్వాసంలో బలపరిచే విధంగా నేను నిలబడగలిగాను అంటే దానికి కారణం నా హృదయంలో విత్తబడిన దేవుని వాక్యం, దాన్ని నేను పెంచి పోషించుకున్నటువంటి విధానం, నాకు వచ్చినటువంటి క్వశ్చన్స్, దానికి నేను వెతుక్కున్నటువంటి ఆన్సర్స్, దాని వలన ఈరోజు నేను ఒక ప్రీచర్గా మీ కళ్ళ ముందు కనబడుతున్నా. ఇప్పుడు మీ అందరిలో కూడా విశ్వాసం స్టార్ట్ అయింది, లేకపోతే చర్చికి రారు. ఆ విషయం నాకు కూడా తెలుసు. విశ్వాసం లేకపోతే మీరు ఎక్కడికి రారు? చర్చికి రారు, ఇక్కడ కూర్చోరు అసలు. అలాగే సత్యం పట్ల ఆసక్తి ఉన్నవాడు వెతుక్కుంటాడు. మీకు విషయం తెలుసా, నేను మారు మనసు పొందిన తొలి దినాల్లో హైదరాబాద్ మొదలుకొని వైజాగ్ వరకు దాదాపు 7-8 చర్చిలు తిరిగేశా. నిజం. హైదరాబాద్ మొదలుకొని వైజాగ్ వరకు దాదాపు 7-8 మంది స్పీకర్లు. అప్పటికి వాళ్ళు పెద్ద స్పీకర్లు 16 ఏళ్ల కిందట. ఇప్పటికీ అందులో కొంతమంది పెద్ద స్పీకర్లుగా చాలామంది అవుతున్నారు. వాళ్ళందరినీ టచ్ చేశాను, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను, వాళ్ళందరినీ కలిశాను, అందరితో మాట్లాడాను, కొంతమందితో కొన్ని రోజులు ట్రావెల్ కూడా చేశాను. అప్పుడు నా అబ్జర్వేషన్లో అసలు వీళ్ళు బోధిస్తున్న బోధలో సత్యం ఎంత, వీళ్ళు బోధిస్తున్న బోధలో నిజం ఎంత, వీళ్ళు బోధిస్తున్న బోధలో వాస్తవం ఎంత, యేసుప్రభు మాటలకి వీళ్ళ మాటలకి ఏమైనా వ్యత్యాసం ఉందా అనే ఆలోచనల్లో చాలామందిని పరీక్షించి గుడ్డిగా అయితే ఎవరిని వెంబడించలేదు, గుడ్డిగా ఎవరిని నమ్మలేదు, గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వలేదు. నేను ఫాలో అయ్యింది దేవుని వాక్యాన్ని. అందుకే దేవుడు నాకు సరైన రుజుమార్గాన్ని చూపించాడు. అరే నా కుమారుడా, త్రోవ తప్పించే వాళ్ళు ఉంటారు, నాశనం చేసేవాళ్ళు ఉంటారు, శరీర సంబంధమైన భౌతిక అవసరాల కోసం నిన్ను దారి తప్పించే వాళ్ళు కూడా ఉంటారు, కానీ సత్యం ఇదే, ఒకటే దారి, ఒకటే నిత్య జీవం, ఒకటే మార్గం, ఒకటే గురి, ఆ గురి వద్దకే పరిగెత్తాలి అనే భావన ఎప్పటికీ నమ్ముతున్నారు. వాళ్ళ మాయలో పడి బతుకుతున్నారు ఎప్పటికీ చాలామంది. కారణం వాళ్ళ మనోనేత్రాలకు దుష్టుడు కలిగించినటువంటి గుడ్డితనం. అది గుడ్డితనం. కాబట్టి సమస్తాన్ని పరీక్షించి ఏమన్నాడు దేవుడు? సమస్తాన్ని పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అన్నాడు దేవుడు.
సమస్తాన్ని పరీక్షించాలి, మేలైన దాన్ని ఏం చేయాలి? చేపట్టాలి. కాబట్టి విశ్వాసం అనేది మీలో ఎప్పుడు మొదలైందో మొత్తం మీద మొదలైంది. లోపల విత్తనం మొలకెత్తింది, కానీ అది ఏమాత్రం స్ట్రాంగ్ అయింది అనేది మీరు చెక్ చేసుకోవాలి. అది ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది మీరు చెక్ చేసుకోవాలి. విశ్వాసం రావడం గొప్ప కాదు, దాన్ని పెంచుకోవడం గొప్ప. అందుకే అపోస్తలులు అడుగుతారు, అయ్యా మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని అడుగుతారు యేసుక్రీస్తుని వాళ్ళు. ఏమడిగారు? మా విశ్వాసమును వృద్ధి పొందించుము. ఏనాడైనా ప్రార్థన చేసావా నువ్వు అలాగా? ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని ఏనాడైనా ప్రార్థన చేశాం మనం? అది అసలు సిసలైన ప్రార్థన. మా విశ్వాసమును వృద్ధి పొందించు. దినదినం విశ్వాసంలో భాగ్యవంతులు అవుతూ ఉంటే నీ మీద దుష్టుడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని నువ్వు చల్లార్చగలుగుతావు. దుష్టుడు వేసే ప్రతి అగ్ని బాణాన్ని నువ్వు చల్లారుస్తావు. చల్లార్చాలి, లేకపోతే నిన్ను వేళ్లతో సహా కత్తిరించేస్తాడు వాడు. ఉండనివ్వడు. అసలు 10 ఏళ్ళు టార్గెట్ పెట్టుకోండి. 10 ఏళ్ల పాటు నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉన్నావంటే గ్రేట్ అనమాట, చాలా గ్రేట్. అది ఎంతమంది ఉన్నారు? చేయి చూపించండి. 10 సంవత్సరాలుగా నేను విశ్వాసిగా కొనసాగుతున్నాను అన్నవాళ్ళు. నిజంగా మీరందరూ చాలా గ్రేట్, రియల్గా చెప్తున్నా. అయితే ఈ 10 ఏళ్లలో మీ స్థాయి ఏమాత్రం పెరిగిందనేది కూడా మీరు పరీక్షించుకోవాలి. అర్థమైందా? 10 ఏళ్ళుగా విశ్వాసిగా కొనసాగడం గొప్ప విషయమే, కాదని నేను అనట్లేదు. కానీ ఈ 10 ఏళ్లలో మీ స్థాయి, మీ విశ్వాసపు స్థాయి ఎక్కడి వరకు వెళ్ళింది అనేది మీరు పరీక్షించుకోవాలి. నేను 1వ తరగతిలో జాయిన్ అయినప్పుడు ఎలా ఉన్నానో 10వ తరగతికి వెళ్ళాక కూడా అదే స్టాండర్డ్లో ఉన్నానంటే తప్పు కదా. అది 1వ తరగతి స్టాండర్డ్ వేరు, 10th క్లాస్ స్టాండర్డ్ వేరు కదా. నా స్టాండర్డ్ పెరగాలి, ఇయర్స్ మారుతున్న కొలది ఏం పెరగాలి? స్టాండర్డ్ పెరగాలి. సో మీ విశ్వాసపు స్థాయి ఎక్కడుంది అనేది మీరు అందరూ పరీక్షించుకోవాలి. అప్పుడు మీరు ప్రారంభించిన పరుగుకి ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది. కొన్ని విషయాలు మీకు ఇప్పుడు చూపిస్తాను దైవ గ్రంథంలో. చూడండి, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి తుదకు. సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తం. చూసారా ఎంత అద్భుతమైన సంగతి చెప్పాడో? మీలో జరుగుతున్న ప్రకారము అంటే ఇప్పుడు మీలో జరుగుతుంది కూడా అదే. ప్రభు వాక్యం మీలోకి వ్యాపించింది. ఎలా వ్యాపించింది? చెవుల ద్వారా. ఎవరో ప్రకటిస్తారు. ఐ థింక్ నువ్వు యూట్యూబ్లో అయినా చూడొచ్చు, లేదా వాట్సాప్లో వినొచ్చు, లేదా టీవీలో చూడొచ్చు. మొత్తం మీద ఒక సేవకుడు వాక్యం ప్రకటిస్తున్నాడు, అది నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది. నీ హృదయంలో వాక్యం ఏమవుతుంది? నది వలె ప్రవహిస్తుంది. చెవుల ద్వారా వెళుతుంది అది వాక్యం, అలా హృదయంలోకి నది వలె ప్రవహిస్తుంది. మీలో జరుగుతున్న ప్రకారం ప్రభు వాక్యం అన్నాడు అక్కడ, చదవండి జాగ్రత్తగా. ప్రభు వాక్యం శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమట. అంటే దేవుని వాక్యం నీలో నిజంగా వ్యాపిస్తే ఖచ్చితంగా మహిమ తీసుకొస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. మహిమపరచబడి నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడి నిమిత్తము మా కొరకు ప్రార్థించండి. అందరు అండర్లైన్ చేసుకోండి. ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు? విశ్వాసము అందరికీ లేదు అన్నాడు. విశ్వాసము అందరికీ లేదు అన్నాడు. నిజమే, చాలా మందిలో విశ్వాసం లేదు. విశ్వాసం లేదు అంటే విశ్వాసం లేకుండా విశ్వాసం ఎట్ట అవుతాడు? అంతేనా? అకౌంట్లో రూపాయి లేదు, నేను చాలా ధనవంతుడిని అంటున్నావు నువ్వు. చెప్పడానికి చాలా జోక్గా ఉంది అది. అకౌంట్లో రూపాయి లేదు కానీ నేను చాలా ధనవంతుడిని. నేను విశ్వాసం లేదు కానీ విశ్వాసిని. ఎలా కుదురుతుంది? అవదు. అందుకే ఇక్కడ వాక్యం చెప్తోంది విశ్వాసం అందరికీ లేదు. విశ్వాసం అందరికీ లేదు. సో చాలామంది విశ్వాసం లేని వారు ఉన్నారు. నువ్వు విశ్వాసివి. ఆ విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. నీలో ఉన్న విశ్వాసం దినదినం పరిస్థితులను బట్టి మారిపోకూడదు. కొంతమంది విశ్వాసం పరిస్థితులను బట్టి మారిపోద్ది. పరిస్థితులను బట్టి విశ్వాసం ఏమవకూడదు? మారకూడదు. విశ్వాసం పెరగాలి, విశ్వాసంలో బలం పొందాలి. ఒకే ఒక దారి ఉంది, వాక్యం ధ్యానించడం. వాక్యంలో ప్రశ్నలు రావాలి నీకు.
ఆ ప్రశ్నలకు సమాధానాలను వాక్యంలో వెతుక్కోవాలి. నీకు ఒకటే గుర్తుపెట్టుకో, సాతాను ఎంత తెలివైనడు అంటే ఏదో విధంగా నిన్ను దేవుడికి దూరం చేయాలని చూస్తాడు. అది ఏ రూపంలో వేస్తాడో అగ్నిబాణం తెలియదు, కానీ మొత్తం మీద హీ విల్ ట్రై చేస్తాడు. ఆ ట్రై చేసే క్రమంలో ఒక్కొక్కడికి ఒక్కో విధమైన ఎర వేస్తాడు. ఎవడికి ఎలాంటి ఉచ్చు పడద్దో తెలియదు, ఎవడికి ఎలాంటి ఎరబడద్దో తెలియదు. ఓవరాల్గా నీకు ఒకటే జరుగుద్ది: సంఘానికి దూరం అవ్వాలి, సత్యానికి దూరం అవ్వాలి, వాక్యానికి దూరం అవ్వాలి, ఫైనల్గా యేసుప్రభుకు దూరం అవ్వాలి. ఇది ఒక్కటే చేస్తాడు వాడు. అది నీ లైఫ్లో ఎప్పుడైనా జరిగినట్టు చిన్నగా చూచాయిగా నీకు తెలిసినా కూడా వెంటనే నువ్వు అలర్ట్ అయిపోవాలి. అమ్మో, నేను ఇన్నాళ్ళు బాగానే పరుగు మొదలుపెట్టా, బాగానే వెళ్తున్నా, కానీ ఇక్కడ చిన్న గేలం వేశాడు, పడింది గేలం అని తెలుసుకోగలిగితే నువ్వు జ్ఞానివి, నువ్వు ధన్యుడివి, విశ్వాసివి. విశ్వాసి దాన్ని గుర్తించగలుగుతుంది. కొంతమంది దాన్ని గుర్తించలేరు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట, తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఎంత చక్కగా చెప్తున్నాడంటే 4వ అధ్యాయము 1వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన అన్నారు. కొందరు అబద్ధికులట ఎలాగుంటారంట? వేషం ధరిస్తారట. ఆ వేషధారణతో నీ దగ్గరకు వచ్చి నేను విశ్వాసం నుంచి కత్తిరిస్తారు తెలివిగా. కొందరు అబద్ధికుల వేషధారణ వలన. ఒకరోజు ఒక ఆయన, మా బంధువే, నా దగ్గరికి వచ్చాడు. ప్రేమగా మాట్లాడతాడు. అమ్మ బాబు ఎంత ప్రేమ వాళ్ళకి పోస్తాడో నా మీద. ఎక్కడ వల్లమాలిన ప్రేమ ఉండడం మంచిదే కాదని నేను అన్నా, కానీ ఆ ప్రేమలో వాడు ఎంటర్ అవుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఓపెన్గా చెప్తున్నా. అరే చిన్న, నువ్వు అంత యేసుప్రభు అది ఇది అంటావు కదా, నీకు విషయం తెలుసా? నువ్వు బైబిల్ అంతా ఎత్తుక్కో, మీ యేసుప్రభు 12వ ఏట నుంచి 30వ ఏట వరకు ఎక్కడున్నాడో నీకు తెలీదు, నువ్వు కనిపెట్టలేవు అన్నాడు. వింటున్నాను అలాగా. ఓకే చెప్పు, ఎక్కడున్నాడంట అన్నాను. 12వ ఏట కాశ్మీర్కి వచ్చాడు అన్నాడు. ఓహో, నెక్స్ట్ 30వ ఏట వరకు మన కాశ్మీర్లోనే ఉన్నాడు రా యేసుప్రభు అన్నాడు. ఓకే, అప్పుడు నువ్వేనా టీ బిస్కెట్ సప్లై చేసింది? అలా చెప్పాడు. మరి ఆ రేంజ్లో చెప్పాడు. 12 ఏట నుంచి 30 ఏట వరకు యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? మన కాశ్మీర్లో ఉన్నాడు. నేను వింటున్నాను అలాగా. నువ్వు చెప్పు, నువ్వేం చెప్పినా వింటాను నేను. ప్రస్తుతానికి నేను మాట్లాడను. చెప్పు అలాగా, నీ ఇష్టం చెప్పు. అప్పుడు కాశ్మీర్లో బౌద్ధ భిక్షువులు ఉండేవారట. ఓకే, వాళ్ళు హిమాలయాల్లో తపస్సులు చేసుకుంటూ ఉండేవారు. ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు యేసుప్రభు. ఓకే, వెళ్ళి జ్ఞానం నేర్పమని అడిగాడు. అప్పుడు వాళ్ళు జ్ఞానం నేర్పితే ఆ బౌద్ధ భిక్షువుల దగ్గర, హిమాలయాల్లో ఉన్నటువంటి ఆ స్వాముల దగ్గర జ్ఞానం నేర్చేసుకుని యేసుక్రీస్తు మరలా మెల్లిగా నడుచుకుంటూ ఇజ్రాయేల్ వెళ్ళిపోయి 30 ఏళ్ల వయసులో మళ్ళీ అక్కడ ప్రత్యక్షమే అక్కడ బోధలు మొదలుపెట్టాడు. ఇక్కడ కాపీ కొట్టినవేరా, అక్కడ బోధించాడు అన్నాడు. ఓకే భయ్యా, నీది అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ విను, నా ఆన్సర్ విను ఒకసారి. యేసుప్రభు 12 ఏట నుంచి 30 ఏట వరకు ఒకవేళ కాశ్మీర్ వచ్చేస్తే, కాశ్మీర్లోనే అన్ని బోధలు నేర్చుకుంటే, యేసుప్రభువు బోధించిన బోధలు 2000 సంవత్సరాల క్రిందట ఆయన నోటి వెంట జాలువారిన బోధ బైబిల్లో తప్ప మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ, నీకు దొరికిన పుస్తకాల్లో కానీ ఎక్కడైనా ఒక్కటి చూపించు, మన ఇద్దరం మాడుకుందాం అన్నాను. లేవా పుస్తకాలు? రా, నా దగ్గర బుక్ స్టాల్ ఉంది, తీసుకెళ్తా లోపలికి. నా దగ్గర ఉంది బుక్ స్టాల్, బయటికి వెళ్ళక్కర్లా. రా, నా ఆఫీస్ రూమ్లోకి రా, లోపల తిరుగు, ఇదిగో మొత్తం పుస్తకాలు ఉన్నాయి, నీకేం కావాలో తీసుకో, బుక్ తీసుకో, వెతుక్కో. ఇదే బోధ సిమిలర్గా అక్కడ కనబడాలి. యేసుప్రభు కాపీ కొట్టాడు, దానికంటే ముందు ఇందులో ఉందని నువ్వు చెప్పాలి. అలాగ ఆయన బోధలు మొత్తం స్కాన్ చేద్దాం, నీకు దొరకవు. సో కాబట్టి నువ్వు చెప్పిన ఆ సోది కథ ఇక్కడ ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. రెండో పాయింట్, యేసుప్రభు 12 ఏట నజరేతు నుంచి బయలుదేరి ఇజ్రాయెల్కి దేని మీద వచ్చాడంటే ఎద్దుల బండి మీద వచ్చాడు అన్నాడు. ఏం బండి మీదట? ఎద్దుల బండి మీద వచ్చాడట. మరి ఆ ఎద్దులకు మార్గ మధ్యలో గడ్డి ఎలా దొరికిందో
నీళ్ళు ఎక్కడ పెట్టారో, కుడితే ఎవడు పెట్టాడు, ఇవన్నీ చెప్పలేదు. రాస్తే వీలైతే అది కూడా రాసేవాడేమో. అప్పుడు నేను అన్నాను, 12 ఏట నుంచి 30 ఏట వరకు ఎక్కడున్నాడో బైబిల్లో ఉంది, చూస్తావా అని అడిగా. లేదు కదా అన్నాడు. ఉంది కదా అన్నాను. ఉంది కదా బిడ్డ, నువ్వు చదివినట్టుగా చదవను కదా మరి నేను బైబిలు. నేను కొంచెం పిచ్చిగా చదువుకుంటాను బైబిలు. 12 ఏట నుంచి 30 ఏట వరకు యేసు ప్రభు ఎక్కడున్నాడో బైబిల్లో ఉంది, బైబిల్లో ఆ సారాంశం అంతా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టా. లూకా సువార్తలో ఒక మాట రాయబడింది. లూకా సువార్తలో హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది. హిస్టారికల్ ఎవిడెన్స్ అంటారు దీన్ని. ఆ ఎవిడెన్స్ ఏంటంటే 4వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. బాప్తిస్మం పొందింది ఎప్పుడు? 30 ఏట కదా. 30 ఏట కదా. 23 ముందు చదవండి. 3:23 ముందు చదవండి. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్లు ఈడగలవాడు. అంటే అప్పుడే కాశ్మీర్ నుంచి వచ్చాడు, అంతే కదా. వాళ్ళ లెక్కల ప్రకారం అంతే కదా. మరి అప్పుడే ఎక్కడి నుంచి వచ్చాడు? కాశ్మీర్ నుంచి వచ్చాడు. అప్పటికి ఆయన వయసు ఎంత? 30 సంవత్సరాలు. సరే, అగ్రి. 4వ అధ్యాయానికి వద్దాం. 4వ అధ్యాయానికి వచ్చిన తర్వాత అపవాది చేత శోధింపబడ్డాడు. ఆ తర్వాత 18వ వచనం, 17వ వచనం, 16వ వచనానికి రండి. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. ఎక్కడికి వచ్చాడట? తాను ఏం చేసినా పెరిగిన, ఎక్కడ గ్రో అయ్యాడో అక్కడికి వచ్చాడు. నజరేతుకు వచ్చాడు. తాను పెరిగిన నజరేతు. రైట్. తర్వాత తన వాడుక చొప్పున, ఏం చొప్పున? వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడిను. ఎవడబడితే వాడికి వాడుక చొప్పుననే మాట అండర్లైన్ చేసుకోండి. ఏమిటట ఆయనకు వాడుక? ప్రతి విశ్రాంతి దినాన్న ఎక్కడికి వెళ్తాడట ఆయన? సమాజ మందిరానికి వెళ్తాడు. ఎన్ని సంవత్సరాలకు వెళ్తున్నాడు? చిన్నప్పటి నుంచి వెళ్తున్నాడు. వాడుక అయిపోయింది ఆయనకి. ప్రతి దినం సమాజ మందిరానికి వెళ్ళడం ఏమైపోయింది? వాడుక అయిపోయింది. వాడుకగా వెళ్తున్నాడు. సమాజ మందిరపు అధికారి ఎవరు పడితే వాళ్ళకి, కొత్త వాళ్ళకి తెలియకుండా గ్రంథం చదవమని ఇవ్వడు. అంతెందుకు, మీలో చాలామంది ఉన్నారు ఇక్కడ, మీకు ఎవరికైనా గ్రంథం చదవమని నేను తొందరగా ఇచ్చేస్తానా? నాకు వాడుక అవ్వాలి మీరు, నాకు తెలియాలి మీరు, నాకు మీరు ఎవరో తెలిస్తే తప్ప నేను మీకు ఏ పని త్వరపడి అప్పగించను. ఇప్పుడు యూదులకి బాగా స్ట్రిక్ట్ రూల్స్, వాళ్ళు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతారు. యేసు ప్రభువు ఆ ప్రాంతానికి చెందినవాడు కాకపోతే అసలు ఆయనకి బుక్కే ఇవ్వరు. ఆయన నజరేయుడు అనబడ్డాడు. తర్వాత అదే లోకాసు వార్త 12వ ఏటకి వెళ్దాం. 30 ఏట తేలిపోయింది. 30 ఏట ఎక్కడున్నాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఏం చేస్తున్నాడో తేలిపోయింది. 12వ ఏటకి వెళ్దాం. అదే లోకాసు వార్త 2వ అధ్యాయము. 41వ వచనం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకి వెళ్ళి చుండేవారు. మగవాళ్ళందరూ ఏటేటా యెరూషలేముకి వెళ్ళాలి. ఆ ధర్మశాస్త్రం రూలు. యేసు ప్రభు 12 ఏటను మిస్ అయిపోయి 30 ఏటను వచ్చాడు అనుకోండి, ఇంచుమించు 18 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళడు? యెరూషలేం వెళ్ళడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారమైన రూల్ ఏమవుతున్నాడు? మిస్ అవుతున్నాడు. అది మిస్ అవ్వకూడదు. అలాగైతే ప్రవక్తల లేఖనాలన్నీ ఏమైపోతాయి? అబద్ధాలు అయిపోతాయి. ప్రతి ఏటా ఆయన యెరూషలేంకి వెళ్ళాలి పస్కాకి. దట్ వాజ్ ద రూల్ ఆ టైంలో. నెక్స్ట్ 12 ఏట వచ్చాడు. ఆ తర్వాత 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయన్ని చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడు మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసి, ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచుని వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన మీరు ఎలా నన్ను వెతుకుచుంటారు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి, కాశ్మీర్కి వచ్చా 12 ఏట యెరూషలేం నుంచి ఎక్కడికి వచ్చాడు? నజరేతుకు వచ్చాడా, కాశ్మీర్కి వచ్చాడా? నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. లోబడ్డా పారిపోయాడా? లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటి తన హృదయంలో భద్రము చేసుకున్నాను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును, లాస్ట్ మాట అండర్లైన్ చేయండి, ఎవరి దయందును? మనుష్యుల దయందును. కాశ్మీర్లో మనుషులా, నజరేతుల మనుషులా? కాశ్మీర్లో మనుషులా, నజరేతుల మనుషులా? నజరేతులోని మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. గ్రో అవుతున్నాడు. ఎక్కడ గ్రో అయ్యాడు?
నజరేతులో గ్రో అయ్యాడు. అందుకే రోమా చక్రవర్తి శిలువ మీద పై విలాపము రాయించినప్పుడు ఏమని రాయించాడు తెలుసా? పై విలాసము యూదుల రాజైన నజరేయుడగు యేసు అని రాయించాడు. కశ్మీరీయుడైన యేసు అని రాయించలేదు. కాశ్మీర్కు చెందిన యేసును సిలువ వేసామని రాయించలేదు. ఏమని రాశాడు? నజరేయుడైన యేసు. 12వ ఏట మిస్ అయిపోయి 30 ఏట వస్తే వాళ్ళ అమ్మ గుర్తుపట్టగలరా? వాళ్ళ తమ్ముళ్ళు గుర్తుపట్టగలరా? చెల్లెలు గుర్తుపట్టగలరా? ఊరి వాళ్ళు గుర్తుపట్టగలరా? గుర్తుపట్టలేరు కదా. లోకాసు వార్త 4వ అధ్యాయం, లోకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం. నజరేతులో జరిగింది ఇది. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన కాశ్మీర్ నుండి వచ్చిన యోసేపు కుమారుడు కాడా? ఏంటది? కాశ్మీర్ నుండి వచ్చిన అపరిచితుడు కాడా అని చెప్పుకొనిరి అనుందా? ఏముంది అక్కడ? ఈయన ఇదిగో మన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండగా ఆయన వారిని చూచాడు. కాశ్మీర్ నుంచి వచ్చాడని ఎవడు చెప్పలా? ఈయన మన యోసేపు కుమారుడు కాదా? మన మరియతనయుడు కాదా? మన నజరేతువాడు కాదా? మన కళ్ళ ముందు పెరిగినోడు కాదా? ఈయన మనకు చెప్తున్నాడు ఏంటి? మన కళ్ళ ముందే పెరిగాడు కదా, మన ముందే వర్ధిల్లాడు కదా, మన నజరేతులోనే పెరిగాడు కదా అన్నారు తప్ప, నువ్వు ఎక్కడి వాడవు, ఎప్పటి వాడవు, ఎప్పుడు నిన్ను చూడలేదేంటి, ఏరియా కొత్తగా ఉన్నావేంటి, నువ్వు మా సమాజ మందిరానికి ఎందుకు వచ్చావు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి, నీ ఊరేంటి, మీ అమ్మ ఎవరో మీ నాన్న ఎవరని ఎవడు అడగలేదా ఆయన్ని? ఇదంతా మీకు ఎలాగైతే బోధించానో అక్కడ నా ముందు కూర్చొని అతను కూడా ఇలాగే బోధించా. కాసేపటికి సర్దుకుని వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ ఎప్పుడు నా దగ్గర మాట్లాడలేదు. భవిష్యత్తులో కూడా అదే మనం నోరు మూసుకున్నాం అనుకోండి, వాట్సాప్ యూనివర్సిటీలో ఎక్కడో పట్టుకొస్తాడు ఒకటి దిక్మల సమాచారం పట్టుకొచ్చి మన మీద విషబాణాలు వేస్తాడనమాట. మనం నమ్మేయాలా? నమ్మేసి అది బాబాయ్ మా బాబాయ్ మహాజ్ఞానం చెప్పాడు, ఎంత గొప్ప జ్ఞానం చెప్పాడు మా బంధువు అని అనుకోవాలి మనం అని అనుకుంటాడు. ప్రతోడు మేధావిలా ఫీల్ అయిపోతాడు మనకు చెప్పాడని. మనకు కానీ బైబిల్ తెలియకపోతే. అందుకే బైబిల్ చాలా శ్రద్ధగా జాగ్రత్తగా పరిశీలన దృక్పథంతో చదవాలి. రోమన్లు ఊరికే ఎవరికే డిక్లరేషన్ ఇవ్వరు. డిక్లరేషన్ ఇచ్చారు అంటే వాళ్ళు కూడా జనాభా లెక్కలు రాసేవారు. లోకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం. లోకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయాలని సీజర్ చక్రవర్తి వల్ల ఆజ్ఞ అయింది. రోమన్స్లో కైసర్ ఔగుస్తు, ఇది కురేనియా సిరియా దేశానికి అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణాలకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలో గోత్రములో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అంటే ఆ దినాల్లో వ్రాయబడినటువంటి లెక్కల్లో వాళ్ళ బిడ్డగా యేసుక్రీస్తు పేరు కూడా ఏమై ఉండాలి? నోట్ చెయ్యబడి ఉండాలి, ఉండి తీరాలి. అలా గనక వాళ్ళ జనాభా లెక్కల్లో యేసు ప్రభు పేరు లేకపోతే సిలువ మీద బోర్డు పెట్టించినప్పుడు INRI ఐజస్ నజరేనస్ రెక్సిడారియం అనే బోర్డు పెట్టకూడదు. రోమన్లు అసలు పెట్టరు. ఎందుకంటే రోమన్లకి చాలా కొలతలు లెక్కలు పద్ధతులు ఉంటాయి. వాళ్ళ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది ఆ విషయాన్ని. వేరే పరదేశీయుడు వస్తే, వాళ్ళ రాజ్యానికి చెందనివాడు వస్తే రాయరు. వీళ్ళు వాళ్ళ రాజ్యం క్రింద బ్రతుకుతున్నారు గనుక వాళ్ళ జనాభా లెక్కలు వీళ్ళ దగ్గర ఉన్నాయి గనుక నజరేయుడైన యేసు అని రాశారు. అంతేనా? మీరు ఏ ఊరు వారైతే ఆ ఊరితో పిలుస్తారా పిలవరా? రాజమండ్రి వాస్తవ్యులు ఇందులో చూస్తుంటాం మనం. ఎక్కడ? శుభలేఖల్లో చూస్తుంటాం కదా. రాజమండ్రి వాస్తవ్యులు, అమలాపురం వాస్తవ్యులు, కాకినాడ వాస్తవ్యులు, భీమవరం వాస్తవ్యులు రాస్తారా రాయరా? నజరేతు వాస్తవ్యుడు ఎవరు? యేసుక్రీస్తు. సింపుల్ ఆన్సర్ ఇది. దీన్ని ఎంత దూరం తిప్పేసి ఎక్కడికి కలిపేశారో చూడండి, ఎంత దూరం తిప్పేశారో చూడండి. మరి అలాగైతే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని ఎవడు ఎందుకు చెప్పలేదు? మనిషిగా ఎందుకు చూడలేదు? యేసుప్రభు సమరయులను కూడా దగ్గరికి తీసుకున్నాడే. మరి అంటరంతనం ఎందుకు వచ్చింది? యుద్ధాలు వద్దన్నాడు యేసుక్రీస్తు. ప్రేమ రాజ్యాన్ని స్థాపించాడు. ప్రేమతో గెలుచుకోమన్నాడు. శత్రువును కూడా ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. నీ శత్రువుకు ఆకలి కొంటే ఏం పెట్టమన్నాడు? ఆకలి అన్నం పెట్టమన్నాడు. చంపేయమనలేదు. శత్రువు దొరికితే చంపేయనలేదు. నీ శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టు, ఆయన గెలుచుకుంటావు. అతని తల మీద నిప్పులు కుప్పగా
పోయుదువు అన్నాడు. అరే ఎవరు చెప్పలేదు ఇలాంటి బోధలు ప్రపంచంలో? చదువుకోండి చరిత్ర పుస్తకాలు. హిస్టోరియన్స్ రాసిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. హిస్టోరియన్స్ రాసిన ఎన్నో పుస్తకాలు. ఆ పుస్తకాలన్నీ మీరు రెఫర్ చేయండి, అబ్జర్వ్ చేయండి. అప్పుడు మీకు అర్థం అవుతుంది జీసస్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ అని. ప్రభువు నిజమైన రక్షకుడు అని అర్థం అవుద్ది. అది అర్థమైనప్పుడు నా పునాదిని ఎవడో కదపలేడు. పేక మీద కత్తి పెట్టినా పౌలు అంటాడు, ఖడ్గమైన, క్షామమైన, శ్రమలైనా, హింసలైనా, అవి ఏవైనా, వస్త్రహీనత అయినా, నా ప్రభువుకు క్రీస్తు యేసు యొక్క ప్రేమలో నుండి మమ్మను ఎడబాప నేరవు అన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 35. రోమపత్రిక 8వ అధ్యాయము 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడో? ఎవడైనా సరే నన్ను ఎడబాపలేడు అన్నాడు. ఐ లవ్ జీసస్, అంతే. ఐ లవ్ జీసస్, ఐ లివ్ ఫర్ జీసస్, ఐ డై ఫర్ జీసస్. అది ఆయన మీద ఒక విశ్వాసకు ఉన్నటువంటి ప్రేమ. ఐ లివ్ ఫర్ జీసస్, ఐ డై ఫర్ జీసస్ బికాజ్ ఐ లవ్ జీసస్. ఇది ఒక విశ్వాస ఇచ్చేటువంటి సాక్ష్యం. అపోస్తలుడైన పౌలు ఇచ్చాడు అదే సాక్ష్యం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము ఓదింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుతున్నాము అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసం విషయంలో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అర్థమైందా? ఎవడైనా మీ బిల్డింగ్ని కూల్చేయాలని రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు. రకరకాల ప్రయత్నాలు. వాడు గోల్ ఒక్కటే, నేను దేవునిలో దూరం చేయడం, దేవుని పనులు లేకుండా చేయడం, సంఘానికి దూరం చేయడం, దేవుని చిత్తం నీ ద్వారా జరగకుండా చేయడం. నీకు దానికి రకరకాల ఎర్రలేస్తాడు. ఏదైనా కానివ్వు, అది ఏ ఎరైనా కానివ్వు, అది ఎర్ర అని గుర్తించు. లేకపోతే నీ విశ్వాసం అనే వాడు ఏమైపోద్ది? బద్దలైపోద్ది. నిలబెట్టడానికి రారు చాలామంది, పడగొట్టడానికి వస్తారు. నిజం, పడగొట్టడానికి వస్తారు, నిలబెట్టడానికి రారు. చాలామంది పడగొట్టేవాళ్ళే తప్ప నిలబెట్టేవాళ్ళు లేరు. కానీ పడగొట్టేవాడు దేవుని సంబంధి కాదు, నిలబెట్టేవాడు దేవుని సంబంధి. వాక్యంలో నిలబెట్టేవాడు దేవుని సంబంధి తప్ప పడగొట్టేవాడు దేవుని సంబంధి కాదు. ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? మన క్రిస్టియానిటీలో కూడా సింబాలిక్గా అలాంటి వాళ్ళు ఉన్నారు, సైతాన్ సంబంధులు. పడగొడతారు. నేను ఇంతవరకు బైబిల్లో ఎక్కడ పడగొట్టడాలు చూడలా. నేను నేరుగా చాలామందిని అడిగా, ఏంద్రనైనా పడగొడుతున్నారు అని అడిగితే, ప్రభు శక్తి వల్ల పడిపోతారని అన్నాడు. మరి ప్రభు శక్తి వల్ల ఎప్పుడు ఎవరో పడిపోలేదు కదా. ప్రభు ఎప్పుడైనా ఎవరైనా పడగొట్టాడా? సూటితో కొట్టి పడగొట్టాడా? ఏమైనా టవల్తో కొట్టి పడగొట్టాడా? పోనీ ఇలా తల మీద చెయ్యేసి జమ్ 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 జంబర బంబ బంబ అనేసి గెంటాడా? గంటలా? అంటే ప్రభు ఎవరిని తోసేలా. ఏ విచిత్రం ఏంటో తెలియదు, ఇలా పడిపోతారు. వెనకాల ఒక 2 అసిస్టెంట్లు ఉంటారు పట్టుకోవడానికి. వాళ్ళు అలా క్యాచ్ పడతారు టక్మని ఆ పడిపోయేవాడిని. జాగ్రత్తగా పడుకోబెడేస్తారు. ఇంకో చోట అయితే గుడ్డ కూడా కప్పేస్తున్నారు, శవానికి కప్పినట్టు. తర్వాత మళ్ళీ మెల్లిగా లెగ్గొడేస్తారు. ఆయన అడగండి వెళ్ళి, అరే నాయన వెళ్ళరా అని పిలవండి. వచ్చావా? పడ్డావా? పడ్డానండి. ఎందుకు పడ్డా? ఊరికే పాస్టర్ గారు అలా ముట్టుకుంటే నాకు కరెంట్ షాక్ కొట్టేసిందండి. ఆహా, ఆ షాక్ కొట్టిన తర్వాత నీళ్ళు ఏమైనా మార్పు వచ్చిందా? ఇప్పుడు పాస్టర్ గారు ముట్టుకున్నారు, కరెంట్ షాక్ కొట్టేసింది, కింద పడిపోయో ఆ వెనకాల ఉన్న పాస్టర్ గారు పిల్లకాయలు నేను లెగ్గొట్టేశారు. ఇప్పుడు నీలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏమి రాలేదండి. పోనీ జ్ఞానం ఏమైనా లోపలికి ఎక్కిపోయిందా? బైబిల్ అంతా ట్రర్మని వెళ్ళిపోయిందా లోపలికి? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఏం వెళ్ళలా. మరి పడి లేవడం వల్ల నీకు కలిగిన ఆధిక్యత ఏమిటిరా బిడ్డ అని అడగండి, ఏముండదు. అందుకే ఒకరోజు మీరు చూసే ఉంటారు, రాజానగరంలో మీటింగ్ జరుగుతుంది. ఆ పరిశుద్ధుని ముసుగులో భ్రష్టుడు, పాతాళ పంచిన క్రైస్తవుడు అనే టైటిల్ మీద మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు నాకు ఎందుకో ప్రభు ఈ ప్రేరేపణ ఇచ్చారు. అరే చాలామంది పడగొడుతున్నారు కదా, మనం కూడా పడగొడదామని. నిజంగా అప్పుడు నేను ఏం చేశానంటే ఆ కన్వీనర్కి చెప్పా, ఈరోజు కొంచెం వెరైటీగా ఉండబోతుంది, నువ్వు అలర్ట్గా ఉండు, నేను ఇప్పుడు చాలామందిని పడగొడతానంటే అన్నాడు. నీకు కంగారు పడకరా, చిన్న ట్రిక్ ప్లే చేద్దాం, వీళ్ళకి ప్రాక్టికల్గా చెప్తే తప్ప వీళ్ళకి బుర్రకి ఎక్కదు, లేకపోతే వీళ్ళు ఇలా మోసపోతూనే ఉంటారు,
నువ్వు కంగారు పడకని చెప్పేసి నేను జాగ్రత్తగా కొంచెం ఈ ఆర్కెస్ట్రా వాళ్ళకి చెప్పి, అరే బాబు కొంచెం సాఫ్ట్ మ్యూజిక్ ఇవ్వండిరా నాయన అంటే ఇచ్చారు. మొత్తం మీద అంతా జరుగుతోంది. నేను ఆరాధన మొదలుపెట్టా. ఆరాధనలో పేర్లు చెప్పడం మొదలుపెట్టా. వాళ్ళు షాక్ అయిపోయారు. వేదిక మీద పిలిచా, వచ్చారు. వరుసగా నిలబడమన్నాను, నిలబడ్డారు. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్తున్నా, ఇక్కడ పెడుతున్నాను చెయ్యి, వేలు ఇలా పెట్టి అలా టచ్ చేసి అలా అంటే ఒకళ్ళు పడిపోయారు. ఆవిడ పడిపోవడం ఈవిడ చూసింది. అరే ఈయన దగ్గర ఏదో శక్తి ఉంది, పవర్ ఉంది, పడగొడుతున్నాడు అనుకుంది. ఎందుకంటే రొటీన్ అలవాటు అయిపోయింది అందరికీ. ఇప్పుడు టీవీలో చూస్తున్నారు, చాలా రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజీలో చాలా సభలు జరుగుతాయి. అక్కడ కూడా ఈ పడగొట్టే బ్యాచ్లు వస్తుంటారు, పడగొట్టి పోతుంటారు కదా. నేను కూడా ఆ బ్యాచ్లో ఒక్కడనే వీళ్ళు ఈజీగా నమ్మించేశా. సో ఇంకొక ఆవిడని టచ్ చేసి ఆవిడ కూడా పడిపోయింది. తర్వాత ఇంకొక ఆవిడని టచ్ చేసి పడగొడదామని చూసినా ఆవిడ పడతలా. నేను అంతకీ గట్టిగా ట్రై చేస్తున్నా తోసేద్దామని. ఇంకొంచెం స్ట్రాంగ్గా నిలబడింది ఆవిడ, ఒక్కతే పళ్ళ. మిగిలిన మొత్తం బ్యాచ్ అంతా పడిపోయారు. పడిపోయిన తర్వాత ఒక్కొక్కరిని పైకి లేపి అమ్మ మైక్ ఇలా పెట్టి, నిజంగా మీరు ఆ వీడియో చూడండి, నవ్వుకుంటారు. అమ్మ నువ్వు అసలు ఎందుకు పడిపోయావని అడిగితే ఆవిడ అంటుంది కదా, అయ్యగారు మీరు ముట్టుకున్నప్పుడు కరెంట్ షాక్ కొట్టేసిందండి అంది. అంటే నేనేమన్నా ట్రాన్స్ఫార్మర్నా, జనరేటర్నా? నేనే చీటింగ్ చేశాను. నాకు తెలిసి నేను మోసం చేస్తున్నాను వీళ్ళని. కానీ నేను మోసం చేస్తున్నాను సంగతి ఆ అమాయకులకి తెలియట్లా. నేను సీరియస్గా చేసేస్తున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అరే నేను టచ్ చేస్తే మీరు పడిపోయారు కదా, పడిపోయామండి. ఎందుకు పడ్డారని అడిగా. అదే ఏదో పవర్లాగా అనిపించిందని పడిపోయానని అన్నారు. అది లేచావు కదా, లేచాను. ఏమైనా వచ్చిందా నీకంటే ఏమి రాలేదండి, నడు నొప్పి వచ్చిందంతే. పడ్డం ఎందుకు, లేవడం ఎందుకు, ఏమైనా ఉందా ఇందులో? ఇదేమైనా మ్యాజిక్ ట్రిక్కా? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మీకు ఏమైనా మేలు జరిగిందా? మీ హృదయంలో విశ్వాసం పెరిగిందా? వాక్యంతో ఏమైనా బలం పొందుకున్నారా? ఏమైంది చెప్పు అంటే ఏమీ లేదు. లాస్ట్లో వాళ్ళందరినీ నిలబెట్టి అన్నాను, ఇప్పటిదాకా నేను ఆడింది డ్రామా అన్నాను. నీరు గారిపోయారు పిల్లలు పాపం. డ్రామానా? డ్రామాయే నాయన. అంటే చీట్ చేశారా మమ్మల్ని? చీటే చేసాం నాయన. అంటే మీరు పడ్డాం కదా, పడతారు నాయన. ఇలా నేను సభల్లో కంటిన్యూగా పడగొట్టుకుంటూ వెళ్ళిపోతే కొత్తగా వచ్చిన ప్రతోడు పడతానే ఉంటాడు. అది పెద్ద విషయం కాదు. మెంటల్గా ప్రిపేర్ చేస్తాం. ఆ వీడియోలు యూట్యూబ్లో వదులుతాం, ఆ వీడియోలు టీవీలో వేస్తాం. పలానా విజయప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే టచ్ చేస్తే పడిపోతారని ఆటోమేటిక్గా మైండ్ ట్యూన్ చేసి పెడతాం. ట్యూన్ అవుతారు మీరు అందరూ. ఎప్పుడైతే ట్యూన్ అయ్యారో కొత్త వాళ్ళని మీరే తీసుకొస్తుంటారు నా దగ్గరికి. ఇదిగో రోగాలు ఏమైనా ఉన్నాయా, ఆయన ముట్టుకుంటే షాక్ కొడితే పడిపోతావు. నిజంగా పడిపోతానా? హిప్నాటిజం అంటారు దీన్ని. పడిపోతావు. మైండ్కి యాక్సెప్ట్ చేసింది మైండ్. ఏంటి, ఇప్పుడు అతను వస్తాడు, టచ్ చేస్తాడు, నేనేమైపోతాను, పడిపోతాను. మీకు ఒక విషయం చెప్పనా, నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ. మీరు నార్త్ సైడ్ వెళ్ళిపోతే నార్త్ ఇండియాలో ఎంతమంది ఉన్నారో బాబాలు ఇలా పడగొట్టేవాళ్ళు. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకని ఉపయోగపడతాయని. పడగొడతారు వాళ్ళు కూడా, కింద పడి దొల్లించేస్తారు పట్టుకొని. మనోళ్ళు పడగొట్టేస్తున్నారు, వాళ్ళు పడగొట్టేస్తున్నారు. కానీ బైబిల్ అంటుంది, పడగొట్టుటకు కాక మిమ్మును నిలబెట్టుటకే దేవుడు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి అన్నాడు అపోస్తలుడైన పౌలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. పడద్రోయుటకు కాక. ఎందుకు కాక? పౌలు భక్తుడు ఇస్తున్న సాక్షి. ఆయన ఎప్పుడు ఎవరిని పడగొట్టలా, అందుకే ఈ మాట రాశాడు. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికంగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను అన్నాడు. మన పడగొట్టే పరిచర్య కాదమ్మా. ఏ పరిచర్య? నాకెంతవరకు అది అర్థం కాలేదు. నేను ఈ విషయాన్ని చెప్పినప్పుడు నాకు బడి చాలామంది ఏడ్చారు. వాళ్ళని అలాగే ఆడినివ్వండి, ఏడుస్తూనే దేవుని సన్నిధికి వెళ్తారు ఏదో రోజు. అప్పుడు దేవుడు అడుగుతాడు ఇదే ప్రశ్న, నన్ను వదిలేయండి పక్కకి, మిమ్మల్ని ఎవడరా పడగొట్టమన్నాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. అప్పుడు ఏడుస్తారు కూర్చొని. పడిపోయిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఇక్కడ ఉంటే, గతంలో పడిపోయిన వాళ్ళు, ఎప్పుడైనా గతంలో పడిపోయిన అనుభవాలు ఉన్నాయా మనకి? ఒకవేళ ఉంటే కనుక మీరు చెక్ చేసుకోండి. పడి లేచిన తర్వాత ఏమైనా కలిగిందా, మనకి ఏమైనా వచ్చిందా? ఏమీ రాదు. నిజంగానే చెప్తున్నా, ఏమీ రాదు. కానీ చాలామంది పడటానికి ఇష్టపడుతున్నారు. పడకండి. ఎలా ఉండండి? నిలబడండి. పడద్రోయుటకు కాదు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నది. దేనికి ఎన్నుకున్నాడు?
నిలబెట్టడానికి ఎన్నుకున్నాడు. ఎందులో నిలబడాలి? వాక్యంలో నిలబడాలి, వాక్యంతో నిలబడాలి, వాక్యానుసారంగా నిలబడాలి. అది మన గురి. అంతేగాని వాళ్ళు వచ్చారు, పడగొట్టారు, వీళ్ళు వచ్చారు, తోసేశారు, ఎన్ని కథలు. మీకు ఇంకో డౌట్ రావచ్చు, చివరిగా చెప్పేసి ముగిస్తాను. ఇప్పుడు ఆ వచ్చిన వాళ్ళందరి పేర్లు మీకు ఎలా తెలిసాయండి, మీరు ఎలా పిలిచారండి అని అడగవచ్చు. అప్పుడు నేను ఏం చేశానంటే, ఓ 10 మంది మన కుర్రాళ్ళని, ఒక 5 అక్క చెల్లెమ్మల్ని, ఒక 10 మంది మగాళ్ళని పిలిచి స్టేజ్ దగ్గరికి, అరే నాయన ఈరోజు ట్రిక్ ప్లే చేయబోతున్నాను, మీరు వెళ్ళిపోయి జనాల మధ్యలో కూర్చోండి, అక్కడ వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి, అక్క ఎక్కడి నుంచి వచ్చామని అడగండి, అన్నయ్య ఎక్కడి నుంచి వచ్చామని అడగండి, అలా మాటలో మాట కలపండి, ఆ పేర్లు చెప్పేస్తారు మీకు, చీర ఏంటో చూడండి, కలరు, ఆ పేరు ఏంటో తెలుసుకోండి, వాళ్ళు ఏ సమస్యతో బాధపడుతున్నారో ప్రార్థన చేస్తానని అడగండి, చెప్పేస్తారు. మన వాళ్ళు ఇరుగురులు అన్నీ చెప్పేస్తారు మీకు. అన్నీ వినేసిన తర్వాత అది జాగ్రత్తగా సీటు మీద రాసి నాకు పంపించేయండి, మీరు మాత్రం అలా పక్కనే ఉండండి, కదలకండి అని చెప్పాను. మీరు కదిలితే డౌట్ వచ్చేది, వీడు ఇందాక నుంచి నన్ను అడిగాడు ఇక్కడ నుంచి పోయాడని డౌట్ వస్తుంది, మీరు రాకండి. మీ దగ్గరికి మనోడు కానుకలు పడడానికి వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకుంటాడు పేపర్లో, ఎలాగో ప్రసంగానికి ముందు కానుకలు పడటానికి వస్తారు కదా మీ దగ్గరికి, అప్పుడు మనోడికి మీరు పేపర్లు ఇచ్చేయండి, 10 మంది కానుకలు పెట్టేవాడు వీడు, 10 మందిని గుర్తుపెట్టుకో, అరే నాయన మీరు ఇది చేసి పెట్టండి అంటే ఆ 10 మంది 10 పేపర్లు రాసి ఇచ్చారు. ఆ పేపర్లు నాకు పైకి వచ్చినాయి, పైన పెట్టుకున్నా. చక్కగా పిలుస్తున్నావు, రాజేశ్వరి ఎర్రచీర కట్టుకున్నావు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రా వేదిక మీదకి, నువ్వు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నావు అనగానే రాజేశ్వరికి గుండెల్లో వణుకొచ్చేద్ది. అయ్య బాబోయ్, అయ్యగారికి నా పేరు ఎట్ట తెలిసిపోయిందో బాబోయ్, ఇంకా లేదని పరిగెత్తుకుని వచ్చేసి ఎమోషనల్ అయిపోయి అవసరమైతే 4 కన్నీళ్ళు కూడా గార్చేది. నాకు ఎసెట్, అది నాకు అడ్వాంటేజ్, ఎందుకంటే వీడియోలో మార్చి చూపించవచ్చు. ఏమ్మా నీకు నాకు పరిచయం ఉందా? లేదయ్య గారు అంటది. ఇదివరకు ఎప్పుడైనా మనం ఆడుకున్నాం? అయ్య బాబు లేదయ్య గారు అంటది. మరి నీ పేరు నాకు ఎట్ట తెలిసింది? అయ్య బాబు దేవుడే చెప్పాడు అయ్య గారు అంటది. భలే పడింది పెట్ట వాళ్ళలో అనుకుంటాడు ఈ మోసగాడు. ఇక్కడ హైదరాబాద్ నిండా అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు విజయవాడలో ఉన్నారు, అరే బాబు చాలా తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. ఈ బ్యాచ్ వాళ్ళకి సపోర్ట్ చేసే దొంగ క్రైస్తవులు కూడా ఉన్నారు. నేను ఎలా అంటున్నాను, నాకు బడి ఏడుస్తారు. ఐ డోంట్ కేర్ ఎనీబడి. అది మోసం, పచ్చి మోసం, దగ, కుట్ర, అంతే. అందులో ఎలాంటి సందేహం లేదు. నార్త్ సైడ్ కొంతమంది హిందూ బాబాలు చేస్తున్నారు అలాంటివి, మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది నకిలీ క్రైస్తవ బాబాలు చేస్తున్నారు. ప్రజలు వాళ్ళనే నమ్ముతున్నారు. ఏడవండి ఏదోలాగా తీర్పు దినాన్ని లెక్క తేల్చుకుందాం యేసుప్రభు దగ్గర. అప్పుడు దాకా మీరు నన్ను తిట్టుకుంటే ఐ డోంట్ కేర్. తీర్పు దినాన్ని ఎవరు కాళ్ళు ఎగరేసుకుని యేసుప్రభు దగ్గర నిలబడతారో, ఎవరు శిక్షలోకి వెళ్తారో ఆ రోజు ప్రభు తెలుస్తాడు. ఇది మోసం అని ఆ రోజు ప్రభు బయలుపరిచినప్పుడు ఆ రోజు ఏడుస్తారు వీళ్ళందరూ ఖచ్చితంగా. కాబట్టి ఇలా చీప్ ట్రిక్లు చేసి మోసం చేయొచ్చు. లేదా కొంతమంది ఉత్తరాలు రాస్తుంటారు, ఫోన్లు చేస్తుంటారు, చెప్పి వీళ్ళు అన్నీ చెప్తుంటారు. వాళ్ళు మాకు ఫోన్లు, మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, ఒక మినిస్టర్ ఆయన, నా నెంబర్ ఎలా వెళ్ళిందో తెలీదు. నాకు ఫోన్ చేసి తాడేపల్లిగూడెంలో అయ్యగారు మీటింగ్ పెడుతున్నారండి, మీరు తప్పకుండా రావాలండి అని చెప్పారు నాకు. ఇంతకీ నేను ఎవరో తెలుసా నీకు అన్నాను. అంటే ఆఫీసు నుంచి వచ్చింది ఫోను, నేను ఎవరో తెలుసా నీకు అన్నాను. తెలీదండి అన్నారు. నా పేరు విజయప్రసాద్ రెడ్డి అమ్మా, మీ అయ్యగారికి బాగా తెలిసి అంటే అయ్య బాబోయ్ అని పెట్టేసింది ఫోను. ఎందుకంటే వాళ్ళ అయ్యగారికి బాగా తెలుసు. నేను ఆ మధ్య యూట్యూబ్లో 4-5 వీడియోలు హల్చల్ చేసినాయి. అంటే ఒక నెంబర్ దొరకడం, దాన్ని పట్టుకోవడం, లోపల రాసేసుకోవడం, పెట్టుకోవడం, వాళ్ళకి ఫోన్లు చేయడం, మీకు ఈ రోగాలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, మా దగ్గరికి వచ్చేయండి అనడం, అని చీట్ చేయడం. ఇది కాదమ్మా కావాల్సింది. సత్యం కావాలి, నిత్య జీవితం కావాలి, పరలోక ప్రాప్తి కావాలి, పాపక్షమాపణ కావాలి, యేసుక్రీస్తు ఆత్మీయ దర్శనం కావాలి. మన హృదయాల్లో వాక్యం స్థిరంగా నిలబడాలి. మనం చచ్చిపోయిన తర్వాత ప్రభుతో పాటు యుగయుగాలు ఉండాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఇది తప్ప దేవుడు ఇంకే బాధ్యత నీకు అప్పగించలేదు. ఆయన సువార్త భారాన్ని మొయ్యాలి. బతికినంతకాలం సత్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. సత్యాన్ని మాత్రమే నీ నోట్లోంచి బయటికి పంపించాలి. అంతే. ఇది తప్ప వేరే ఏది చేసినా అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. కాబట్టి ప్రతి ఆత్మను నమ్మకుండా ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరే పరీక్షించుకోండి. లేదన్నా నేను మోసపోతానంటే యూ కెన్ గో, అంతే. మరి చెవి నీళ్ళు కట్టుకు చెప్పినా కొంతమందికి ఎందుకో అర్థం కాదు. పడిపోవటంలోనే ఏదో ఉందనుకుంటారు, వెళ్ళిపోయి పడిపో, అంతే. ఇంకంతే, మరి ఏం చేయలేం. అసలు మీకు ఒక విషయం చెప్పనా, యేసుప్రభు కానీ అపోస్తలు కానీ వాళ్ళ పరిచర్యలో ఎవరిని ఎప్పుడు ఏం చేయలేదు, పడగొట్టలేదు. బైబిల్లో ఒక ఎవిడెన్స్ కనబడదు మనకి. యేసుప్రభు అపోస్తలు పడగొట్టారు, వచ్చిన వాళ్ళల్లా తోసేస్తున్నారు. ఒకడైతే సూటుతో కొడతాడు మొత్తానికి.
ఈ సూట్లతో కొట్టడాలు ఇవన్నీ విచిత్రంగా ఒక్కొక్కడు ఒక్కొక్క కొత్త పద్ధతి. వాక్యాన్ని వదిలేసి కొత్త పద్ధతులు ప్రవేశపెట్టారు. కాబట్టి చెక్ యువర్ ఫెయిత్, మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి, దాన్ని దృఢంగా నిలుపుకోండి, స్థిరంగా నిలుపుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించి బలపరిచి విశ్వాసమందు భాగ్యవంతులుగా స్థిరపరచునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా కన్న తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ పిల్లలు మీ సత్యమును విన్నారు, గ్రహించారు. ఆ మాటలు వారి హృదయాల్లో 30 60 100 ఫలింపజేయండి. తండ్రి, మోసపోకుండా, పడిపోకుండా, స్థిరముగా విశ్వాసమందు భాగ్యవంతులుగా నిలబడి కదలని వారుగా మీ కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి జీవించడానికి, మీ సన్నిధి కాంతిలో వర్ధిల్లడానికి సహాయం దయచేయండి. ప్రభువా, మీ ప్రేమను ఎరిగిన వారే, మీ కృపను ఎరిగిన వారే, మీ కనికరమును ఎరిగిన వారే, మీరు మొదట మీ నీతిని రాజ్యాన్ని వెతకమన్నారని, దాని ద్వారా సమస్త కార్యాలు మీరు చేయబోతున్నారని వారు గ్రహించి మీ చిత్తం యొక్క సంపూర్ణతలో నిలవబడడానికి సహాయం దయచేయండి. మీ పిల్లలను మీ కృపకు అప్పగిస్తూ, మీ పిల్లలను మీ దయకు అప్పగిస్తూ, మీ జాలి మీ కరుణ వారు గ్రహించి విశ్వాసంలో నుంచి వైదొలిగిపోకుండా ప్రభు పునాది మీద కట్టబడిన వారే తమ జీవితాలని కాపాడుకోగలిగే శక్తినివ్వమని వేడుకుంటూ, మా కొరకు రాని ఉన్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.